బనకచెర్లపై మళ్లీ లొల్లి మొదలైంది. బనకచెర్ల ప్రాజెక్టును బరాబర్ కడతామంటున్నారు ఏపీ మంత్రి లోకేష్. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాగిరి కాదన్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కైన బనకచెర్లను ఆపి తీరుతామంటోంది బీఆర్ఎస్. రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నంబర్ 2, ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం? తెలంగాణ భూభాగమా ఆంధ్ర భూభాగమా? ఆంధ్ర భూభాగం. ఆంధ్ర ఎక్కడుందండి? ఆఫ్టర్ తెలంగాణ కదండి. కృష్ణా గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేలేనండి. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు. సముద్రం ఉంది మనకి. కరెక్ట్. ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం? సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం. మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ మాస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. హ్యావ్ రైట్ టు టాక్. వాళ్ళకు ఒక నీతి, మాకు నీతి. అంటే ఇక్కడ ఆంధ్రకు ఒక నీతి, తెలంగాణ ఒక నీతి. కరెక్ట్ కదా. తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి. మిగులు జలాలు నీళ్లు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం. ఓకే, నీళ్ళు రాలేదు, ఏమవుతుంది? ప్రాజెక్టుకు డ్రైగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు, అంతే కదా. ఏదేమైనా బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని గురువారం ప్రకటించిన ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం సోషల్ మీడియాలోనూ అదే మాట చెప్పారు. తెలుగు ప్రజల హక్కుల కోసం టీడీపీ నిలబడుతుందన్నారు నారా లోకేష్. తాము కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయలేదన్నారు. బనకచెర్ల విషయంలో తెలంగాణ సహకరించాలి అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎట్లా మాట్లాడుతుండ్రు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడు. ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంటు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు. మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టిన డైలాగే ఇవాళ కూడా అవే డైలాగులు కొడుతుండ్రు. ఏమని? మేము ఏమడిగినాము? గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి. 1480 టీఎంసీల మీద వరద జలాలు, మిగులు జలాలు అసలు ఉన్నాయా? ఉంటే తెలంగాణ లెక్కెంత, ఆంధ్రప్రదేశ్ లెక్కెంత, మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అంటుండ్రు. అంటే తెలంగాణలో ప్రజలు లేరు. బనకచెర్ల కట్టి తీరుతామని ఏపీ ప్రభుత్వం మాట్లాడడం సరికాదన్నారు హరీష్ రావు. ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. మీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. బనకచెర్ల కట్టేందుకు ఏ ట్రిబ్యునల్ అనుమతించిందో చెప్పాలన్నారు హరీష్ రావు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968నే నువ్వు ఒప్పుకోవద్దంటున్నావు. నీ గోదావరి బనకచెర్లకు ఎవడిచ్చింది? మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది? ఏ తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వెట్లా కట్టవు బిడ్డ? ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి, అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు. మరి నీ బనకచెర్లకు ఏ ట్రిబ్యునల్ చెప్పింది నీళ్లున్నాయని? నీ బనకచెర్లకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నావు. సూత్రం నాకే వర్తిస్తుందా? నీకు వర్తించదా? లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత సామ్రాజ్యం కాదన్నారు. మిగులు జలాలపై ఆధారపడి ప్రాజెక్టులు కట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు మధు యాష్కి. ఎట్టి కుమ్మూలన కడతాండానికి కొరకు ఇదేదైనా వ్యక్తిగత సామ్రాజ్యం కాదు, లేక తెలుగుదేశం యొక్క స్టేట్ కాదు. ప్రజలు నేను ఎదుర్కొన్న 5 సంవత్సరాల కొరకు. కాబట్టి చట్టాలకు ఆధారపడి కేంద్ర ప్రభుత్వ సిడబ్ల్యూసి గైడ్లైన్స్లో ఆధారపడి పర్మిషన్స్ తీసుకొని కట్టాలి. ఇప్పటిదాకా బనకచెర్లకు పర్మిషన్స్ లేవని కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. సముద్రంలో వృధా కలిసే నీళ్ళని పట్టుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ సముద్రంలో వృధా కలిసే నీరు ప్రతి సంవత్సరం వస్తుందా? 50 ఏళ్ళ చరిత్ర తీస్తే ఎన్ని సంవత్సరాలు వరదలు వచ్చినాయి, ఎన్ని సంవత్సరాలు ఇదే గోదావరి పైన, కృష్ణా పైన వరద రాకుండా కరువు ఏర్పడింది అనేది గమనించండి. మిగులు జనాలపైన ఆధారపడి ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కడతామంటే ఊరుకోబోమన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. సిడబ్ల్యూసీ నిబంధనలకు ఏపీ కట్టుబడి ఉండాలి అన్నారు. మిగులు జలాలకి, వరద జలాలకి, వాస్తవ నీటి మట్టానికి తేడా ఉంటాయి. మిగులు జలాలు ఎప్పుడు వాడుకునే హక్కు ఉంది వాళ్ళకి? మనకు రావాల్సిన వాటా వాడుకున్న తర్వాత, మన కేటాయింపు వాడుకున్న తర్వాత మిగులితే వాళ్ళు వాడుకోవాలి. మన కేటాయింపు మనం పరిపూర్ణంగా వాడుకోకముందే ఈ జలాలను తీసుకెళ్ళి ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టి
మేము అక్కడ వాదుకుంటామంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. అందులో కాంగ్రెస్ పార్టీ దాని కమిట్మెంట్తో ఉంది. బనకచెర్ల విషయంలో ముఖ్యమంత్రి గారు మాది ఒకే మాట, ఒక ఇంచు ఒక డ్రాప్ వాటర్ కూడా వదులుకోవడం సిద్ధంగా లేము. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా విత్ ఇన్ ద లిమిట్స్ లోబడి మనకు వాటా వాడుకునే విధంగా కట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా చాలా జలాలు ఇంకా మన వాటా మిగిలి ఉంది. ఆ వాటా సరిపడా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మిగిలిన జలాటు పోతే మనకు అభ్యంతరం లేదు. కానీ మన వాటా వాడుకోకముందే ఈ వాటాను తీసుకెళ్ళి మీరు వాడుకొని మీరు ప్రాజెక్టు కట్టుకొని నీళ్లు మళ్లిస్తామంటే తెలంగాణకి న్యాయం జరగదు. దానికోసం మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం సిద్ధంగా లేము. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోమన్నారు కాంగ్రెస్ నేతలు.